వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ క్యూబ్. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు అప్పసాని రాజేష్ గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. రాజేష్ గారు, ఈరోజు అన్ని పేపర్లో హైలైట్ అంశం అనేది ఒకటే కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ సబబే అంది సుప్రీంకోర్టు. ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సో 30 ఏళ్ల పోరాటం ఫలించింది అనుకోవచ్చా? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. దాదాపుగా 3 దశాబ్దాలమ్మా వాళ్ళ ఈ ఆకాంక్షని సాధించుకునే దిశగా వాళ్ళు చేసిన పోరాటం. ఈ పోరాటంలో ఎన్నో మలుపులు. ఆ పోరాటం ప్రారంభించిన తొలినాళ్ళలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి ఆకాంక్షను మన్నిస్తూ వారికి తొలి విజయాన్ని నమోదు చేసింది. వాస్తవంగా అంటే వాళ్ళ ఆకాంక్షని ఒక ప్రభుత్వం మన్నించి దాన్ని చట్టరూపంగా అమల్లోకి తీసుకొచ్చి ఆ ఫలాలు వాళ్ళకి అందించడం జరిగింది. కానీ ఆ తర్వాత రాష్ట్రాలకి ఈ రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసే అధికారం లేదు అని చెప్పని కోర్టు కొట్టేయడంతో మళ్ళీ తిరిగి ఇష్యూ మొదటికి వచ్చింది. దాదాపుగా 2004 నుంచి 2024 2 దశాబ్దాల పాటు సుదీర్ఘకాలం వాళ్ళు న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఇవాళ అంతిమంగా ఒక లాజికల్ కంక్లూజన్ కి రావడం జరిగింది. అంటే ఆ గతంలో 5 జడ్జిలు ఇచ్చిన తీర్పుని సెటిసైడ్ చేస్తూ నిన్న 7 జడ్జిల విస్తృత ధర్మాసనం, ఒక రకంగా రాజ్యాంగ ధర్మాసనం కిందే పరిగణించవచ్చు దాన్ని మనం. ఆ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అంటే 6:1 తోటి ఇచ్చినా కూడా మెజారిటీ తీర్పు ఇవాళ వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలకు వెసులుబాటు కలిగింది. గతంలో ఏంటంటే రాష్ట్రాలు బహుశా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఆకాంక్షని మన్నించి రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ తిరిగి గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రాలు వాళ్ళ ప్రాధాన్యతల రీత్యా అంటే రాష్ట్రాల్లో ఉండే జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు పూర్తి శాస్త్రీయ దృక్పథంతో అధికారిక గణాంకాల ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పని తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్రాలకు కూడా ఆ డెమోగ్రఫికల్ ప్రపోర్షనేట్ వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రపోర్షన్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే మాదిగలతో కంపేర్ చేస్తే మాల పాపులేషన్ అక్కడ కొంచెం ఎక్కువ అనేది మనకి అందుబాటులో ఉన్న సమాచారం. అదే తెలంగాణ ప్రాంతం చూసుకుంటే తెలంగాణలో మాలల కన్నా మాదిగలు చాలా ఎక్కువ జనాభా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడున్న జనాభా ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. అంటే ఇక్కడున్న జనాభా ప్రాతిపదికగా ఆ 17% రిజర్వేషన్ ని ఎవరికి ఎంత స్థాయిలో ప్రపోర్షన్ లో పంచాలి అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్న డిస్క్రిప్షన్ ఇప్పుడది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు ఆ విచక్షణాధికారం ఉంది కాబట్టి అని చెప్పని అశాస్త్రీయంగా జనాభాని ప్రాపర్ గా అసెస్ చేయకుండా, లేదు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్న దాన్ని కూడా అసర్టైన్ చేయమని చెప్పారు ఇప్పుడు. అంటే ఎవరెవరికి ఎంత స్థాయి ఫలాలు అందినాయి అనేది కూడా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఎట్లా అయితే మీకు ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ అమలు తీసుకురావడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ మంజునాథ్ గారి నేతృత్వంలో ఒక బీసీ కమిషన్ అపాయింట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే పల్స్ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సర్వేని మంజునాథ్ కమిషన్ అందజేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అదే విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ఇప్పుడు సైంటిఫిక్ అప్రోచ్ తోటి అంటే రేపు రోజున మళ్ళీ వేరే ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా వీగిపోని ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేసుకొని ఆ శాస్త్రీయ గణాంకాల ప్రాతిపదిక కనుక నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళ సుదీర్ఘ ఈ పోరాటానికి ఒక అసలు సిసలు విజయంతో కూడిన కంక్లూజన్ వచ్చినట్టు అవుతుంది. అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఓకే వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో తర్వాత ఈ కేటగిరీలో ఉద్యోగ అవకాశాలు కానీ విద్యలో కానీ ఎలాంటి వెసులుబాటు వీళ్ళకు ఉంటుంది అనుకోవచ్చు? అంటే అసలు యాక్చువల్ గా ఈ పోరాటం మొదలైన కారణం ఏంటి అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు వచ్చేటప్పటికి బీసీ కులాల్లోనే ఏబిసిడి ప్రాతిపదిక మీద అంటే కేటగరైజ్ చేశారు. అంటే వెనకబాటు, మరీ తీవ్ర వెనకబాటు అనే ప్రాతిపదిక మీద ఆ బీసీలకి కేటాయించబడ్డ రిజర్వేషన్ ని ఏ కులాలు ఏ కేటగిరీలోకి వస్తాయి అనేది క్లాసిఫై చేస్తున్నారు. అయితే ఎస్సీలోకి వచ్చేప్పటికి ఏంటంటే 17% గుండుగుత్తగా ఎస్సీలకి కేటాయింపు జరుగుతుంది. ఆ కేటాయింపు జరుగున్న దాంట్లో ఎస్సీల్లో ఉన్న ఉపకులాల్లో మాలలు మొదటి నుంచి కూడా కొంచెం చైతన్యవంతమైన కులం. వాళ్ళు మొట్టమొదటిగా చదువులకు ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళు చదువులకు ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ అవకాశాలు వాళ్ళు పొందగలిగారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు పొందగలిగారు. ఆ పొందగలిగిన నేపథ్యంలో ఏమైపోయిందంటే మాదిగల్లో ఈ చదువుకోవాలనే చైతన్యం కొంచెం లేటుగా బిగినైంది.
వీళ్ళు చదువుకోవడానికి ముందుకు వచ్చేటప్పటికి ఆ రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా మానవులకే దక్కుతా ఉన్నాయి. జనాభా ప్రాతిపదిక మీద మేము ఎక్కువగా ఉన్నాం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణతో కూడిన రాష్ట్రంలో ఏమైందంటే ఖచ్చితంగా మాదిగ పాపులేషన్ ఎక్కువగా ఉండేది. దాంతో మాకు జనాభాకి తగిన ప్రపోర్షన్ లో మాకు ఆ ఫలాలు దక్కడం లేదు, మాలలకి అధికంగా ఫలాలు దక్కుతున్నాయి అనే ఒక అన్రెస్ట్ మాదిగ సామాజిక వర్గంలో బిగినైంది. ఆ బిగినైన తర్వాత 1994 అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందుగా మాదిగ పల్లెల్లో ఎక్కడికక్కడ దీన్ని చైతన్యవంతం చేస్తూ ఈ నినాదం మొదలైంది. వాస్తవంగా అప్పటికి బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి బహుజన్ సమాజ్ నినాదం కూడా దేశవ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని ఒక ఉర్రూతు లోకిస్తున్న సందర్భం. ఆ సందర్భంలోనే ఈ మాదిగ అంటే ఎస్సీల్లో ఉన్న అంటే ఎస్సీ ఉపకులాల్లో ఈ రిజర్వేషన్ ఫలాలని అంటే జనాభా ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని వాళ్ళు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అది 1998 జూన్ 6వ తారీఖు నాకు గుర్తున్న వరకు చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు గారు అని చెప్పని ఒక కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలని ఏబిసిడి ప్రాతిపదిక మీద కేటగరైజేషన్ చేశారు. ఆ చేసిన నేపథ్యంలోనే మీకు అప్పట్లో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలుగుదేశం పార్టీకి బాహాటంగా మద్దతు ప్రకటించింది. మద్దతు ప్రకటించడమే కదా ఆ రోజు ఎంఆర్పిఎస్ వాళ్ళ ఆకాంక్షను మన్నించి సుదీర్ఘకాలం పార్లమెంటరీగా కొనసాగిన మందా జగన్నాథం గారు, అట్లాగే పెద్దపల్లిలో జి వెంకటస్వామి గారిని ఓడించిన డాక్టర్ సుగుణ కుమారి గారు, వీళ్ళు కూడా ఈ మాదిగ ఉద్యమ నేపథ్యం నుంచే రాజకీయంగా అవకాశాలు దక్కినాయి ఆ రోజు. అట్లాగే నాకు గుర్తున్న వరకు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీకి కూడా మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారిని వైస్ ఛాన్సలర్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు అపాయింట్ చేయడం జరిగింది అనమాట. అంటే మాదిగలు వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చుకుంటూ అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా రాజకీయ పరమైన అవకాశాలు కూడా పొందగలిగారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కూడా అప్పటి వరకు ఎస్సీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళలో నుంచి ప్రధానమైన మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా షిఫ్ట్ అవడం తోటి అది తెలుగుదేశం పార్టీకి కూడా రాజకీయంగా లాభించింది. కానీ న్యాయస్థానాల్లో అది వీగిపోవడం తోటి కొద్ది సంవత్సరాల మాట వాళ్ళకి ఆ ఫలాలు దక్కినాయి. కానీ సుదీర్ఘకాలం న్యాయ పోరాటాలతో ఇప్పటివరకు గడిచిపోయింది. అది అంటే ఉన్న 17% లో అప్పటి వరకు మెజారిటీ ఫలాలు దక్కించుకుంటా ఉన్న మాలల్లో ఎప్పుడైతే ఈ కేటగరైజేషన్ జరిగిందో అంటే మాకు అందుతున్న అవకాశాలు కోల్పోతున్నాం అనే అన్రెస్ట్ మాలల్లో కూడా మొదలైంది. దాంతో మాల మహానాడు ఏర్పడింది. నాకు పివి రావు గారు ఫార్మర్ బ్యూరోక్రాట్ అయిన వారి నేతృత్వంలో మాల మహానాడు ఏర్పడి వారు కూడా సుదీర్ఘకాలం పోరాటాలు చేశారు. ఏది ఎస్సీ కేటగరైజేషన్ జరగడానికి వీల్లేదు అని చెప్పని. ఆ తర్వాత పివి రావు గారు చనిపోయినాక జూపుడు ప్రభాకర్ గారు దానికి నాయకత్వం వహించారు. జూపుడు ప్రభాకర్ గారు నాయకత్వం వహించినా కూడా అంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్లారు. ఆ సందర్భంలో ఉషా మెహ్రా కమిటీ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ కూడా అంటే వాస్తవంగా రిపోర్ట్ ఏమి ఇచ్చింది, మద్దతుగా ఇచ్చిందా వ్యతిరేకంగా ఇచ్చిందనే అంశాలని రాజకీయంగా చర్చనీయాంశం కాల. ఆ రోజు జరిగిన చర్చ ఏంటి అంటే మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. మనకి కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు సోనియా గాంధీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. జేడీ శీలం గారు సోనియా గాంధీ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. వీళ్ళందరూ మాల సామాజిక వర్గీయులు అవడంతో పనబాక లక్ష్మి గారు వీళ్ళందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. వీళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతు ప్రకటించినా కూడా జాతీయ స్థాయిలో దీని మీద నిర్ణయం తీసుకోకుండా అంటే ఒకసారి రాష్ట్రాలకి నిర్ణయాధికారం లేదు అని చెప్పని కోర్టు చెప్పిన తర్వాత పార్లమెంటు వేదికగా నిర్ణయం జరగాలి. పార్లమెంటులో ఇది చర్చనీయాంశం కాకుండా ఇది పరిగణలోకి రాకుండా మాల సామాజిక వర్గీయులు జాతీయ స్థాయిలో వాళ్ళకున్న పరపతిని ఉపయోగించి గట్టిగా లాబింగ్ చేయగలిగారని చెప్పని ఆ రోజుల్లో ఆరోపణలు వస్తూ ఉండే. ఏదేమైనా సరే సుదీర్ఘకాలం ఇది అపరిష్కృతంగా మిగిలిపోయింది. ఇవాళ అంతిమంగా 2 దశాబ్దాల తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్రాలు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే వేస్తారు.